కువైట్ లో తిరుపతి జిల్లాకు చెందిన భాగ్యవతి అనే మహిళ నరకయాతన అనుభవిస్తోంది. చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీకి చెందిన ఆమె బతుకు తెరువు కోసం పిలేరు ఏజెంట్ చిన్నబ్బ ద్వారా 6 నెలల క్రితం కువైట్ వెళ్లింది. అయితే ఏజెంట్ తనను అక్కడి సేటుకు అమ్మేశాడని, వారు తనను శారీరకంగా అలాగే మానసికంగా వేధిస్తున్నారని ఆమె వీడియో ద్వారా విలపించింది. తనను రక్షించి ఇండియాకు రప్పించాలని సీఎం చంద్రబాబును వేడుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు ఏజెంట్ చిన్నబ్బపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నమస్తే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలానే మేము చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన అమ్మాయినయ్యా. నేను ఎస్టీ అనాథుల గిరిజనకు సంబంధించిన అయ్యా. మా ఎమ్మెల్యే గారికి దయచేసి ధర్నాలు పెట్టి చెప్తున్నానయ్యా. నేను చిన్నబ్బాని పిగిలేరు ఏజెంట్ ద్వారా నేను కువైట్కి వచ్చానయ్యా. ఇక్కడికి వచ్చినాక మాకు ఇతను అమ్ముకున్నాడని తెలిసిందయ్యా. ఇక్కడ ఏరే ఇంట్లో పెట్టారయ్యా. ఇక్కడ ఏరే ఇంట్లో పెడితే పని కాకుండా వాళ్ళు పర్సనల్గా మేడం వాళ్ళు లేనప్పుడు వాళ్ళు ఎక్కడంటే అక్కడ చేతి తీసి మమ్మల్ని హింసలు పెడుతున్నారయ్యా. 4 నెలలు పొద్దైపోయిందయ్యా. 4 రోజులు ఆ ఇంట్లో పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారయ్యా. మాకు ఫోన్ కూడా ఇవ్వట్లేదయ్యా. ఇక్కడ మేము ఇంటికి వెళ్ళిపోతాం. మేము ఇక్కడ హింసలు పెడతా ఉన్నారు. నేను బతుకును, నేను చచ్చిపోతాను, ఇక్కడ చంపేస్తారు, నా వల్ల కాదు, నేను తిరిగి వచ్చేస్తాను అనేసి నాకు ఫోన్ చేసి చెప్పింది. కానీ మేము పేదవాళ్ళు, మేము డబ్బు కట్టుకోలేక ఆయన సేటును మాట్లాడితే, సేటు నా వల్ల కాదమ్మా, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అనేసి ఆయన కొంచెం మాట్లాడి ఈడ కేసు పెడితే ఇక్కడ కూడా వాళ్ళు కూడా కొంచెం అలో చేసుకోలేదు. మాకు ఎట్టయినా కానీ పవన్ గారు, చంద్రబాబు నాయుడు మాకు కొంచెం న్యాయం చేయండి. మెతికిలేరు, మేము పేదవాళ్ళు, మమ్మల్ని రక్షించండి, మా బిడ్డని కాపాడండి. చిన్న బిడ్డలు అయ్యా, బిడ్డలు నేనే సాగుకుంటున్నాను. నేను పాస్ పని చేసి ఆ బిడ్డలు పోషించుకుంటున్నాను. నా బిడ్డని కాపాడండి. లోకేష్